सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్, నేను మీ అశోక్ మహారాజ్. మన ఛానల్కి స్వాగతము. జ్యోతీంద్ర తార్కాడ్ గారికి మనసులో ఒక కొరత ఉండేది. ఎందుకంటే బాబా గారు శరీర త్యాగం చేసిన తర్వాత, మహానిర్వాణం చెందిన తర్వాత తనకున్నటువంటి మనస్తత్వం ఎలాంటిదంటే, జ్యోతీంద్ర తార్కాడ్ గారికి భగవంతుడి యొక్క అనుభవాల్ని చూడాలి, భగవంతుడి యొక్క లీలల్ని అనుభవించాలి, వాటి గురించి తెలుసుకోవాలి, ఆ యొక్క మహత్యాలని తన కళ్ళతో చూస్తూ ఉండాలి. ఇటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క జ్యోతీంద్ర తార్కాడ్ గారు. ఇది గతంలోనే మనం చెప్పుకున్నాం. ఈయనకి ఎప్పుడైతే భగవంతుడు శరీర త్యాగం జరిగిందో అప్పటి నుంచి తనకి ఆ కొరత అనేది మనసులో ఉండిపోయింది. కొత్త అనుభవాలు చూడలేకపోతున్నామే, నా సందేహాలు తీర్చుకోలేకపోతున్నామే, ఎక్కువగా డౌట్స్ అనమాట. సో ఈ నా సందేహాలకి, ఆధ్యాత్మిక సందేహాలు తీర్చుకోలేకపోతున్నామే అనేసి ఒక కొరత ఉండేది. సాధారణంగా మహాత్ముల యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలనుకోవడము మహాపాపము. మహాత్ములు కావచ్చు, అవధూతలు కావచ్చు, మీరు కార్యపురుషులు అనుకోండి, లేదా కారణ జన్మలు అనుకోండి, ఎవరినైనా చెప్పుకోండి, వాళ్ళ యొక్క పుట్టుక గురించి అన్వేషించడం అనేది మహాపాపము. ఎందుకు అని మా గురువు గారు అయినటువంటి విజయానంద స్వామిని ఒకసారి నేను అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, మహాత్ముల యొక్క వాళ్ళంతటి వాళ్ళగా వెల్లడిస్తే సరే, కానీ లేదు వాళ్ళు నిరాకరిస్తున్నారు, వాళ్ళ యొక్క జన్మ రహస్యాన్ని చెప్పడానికి నిరాకరిస్తున్నారు అంటే దానికి కారణము వాళ్ళు చేసేటువంటి కార్యాలు. అంటే ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క రకమైనటువంటి కార్య నిమిత్తము వస్తారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి కార్యాలకి అవరోధం కలిగిస్తుంది. ఎందుకంటే మన ప్రజల యొక్క సహజమైనటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, లేదా ఒక ప్రాంతానికో పరిమితం చేసేస్తుంటారు. సహజంగా ఇది మన యొక్క సహజమైనటువంటి మనుషుల్లో ఉండేటువంటి ఒక మనస్తత్వం అన్నమాట. శ్రీకృష్ణుడు అంటే వీళ్ళకి మాత్రమే, ఆయన ఒక మతానికి సంబంధించినోడా, ఒక కులానికి సంబంధించినోడా. శివుడు అంటే ఇది ఒక సపరేట్ వర్గము. విష్ణుమూర్తి అంటే సపరేట్ వర్గం. ఆయన ప్రపంచం అంతా పాలించడం లేదా? కేవలం ఆ వర్గాన్ని మాత్రమే అతనికి దేవుడా, మిగతా వాళ్ళకి కాదా? అంటే మనుషుల యొక్క సహజమైనటువంటి మనస్తత్వం ఒక వర్గానికి కట్టేయడం అనేది జరుగుతుంది, బంధన చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మహాత్ములు ఎప్పుడు కూడా సరే, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వాళ్ళు ఏ కార్యం నిమిత్తం వచ్చారు, ఆ కార్యం వచ్చేసి చేసే విధానంలో కూడా వచ్చేసి చాలా విలక్షణంగానే ఉంటుంది. కొంతమంది అవధూతులు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు ఉంటాయి. నేను చూసిన కొంతమంది అవధూతులు ఎలా ఉన్నారంటే, ఒక అవధూత గోతాల స్వామి అని చెప్పేసి నెల్లూరు, మీకు గూడూరు నెల్లూరు చెన్నై హైవే ఏదైతే ఉంటుందో, హైవేలో మీరు గూడూరు దాటిన తర్వాత నాయుడుపేట సుండ్రపేట మధ్యలో మీకు బోర్డు ఉంటుంది, గోతాల స్వామి అని బోర్డు ఉంటుంది. అక్కడ ఆయన మహాసమాధి చేసి తల మీద ఒక గోతం పెట్టుకుని కూర్చొని ఉంటాడు. బయట ప్రపంచానికి చూడడానికేమో ఒక పిచ్చివాళ్ళ కనిపిస్తాడు. పిచ్చివాడు కూడా కాదు, అసలు అతని దగ్గరికి పోవాలంటే అంత భయపడతారు. దాని గురించి ఇంకోసారి చెప్పుకుంటాం. కానీ కేవలం ఒక 15 నుంచి 20 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళ దగ్గర మాత్రము అసలు ఎంత సాధారణంగా ప్రవర్తిస్తాడంటే, వాళ్ళ దగ్గర మాత్రము కూర్చొని మాట్లాడటము, వాళ్ళ దగ్గర అన్నదానాలు చేయించడము, వాళ్ళ దగ్గర అన్నీ చేయిస్తుంటాడు. కానీ బయట వ్యక్తుల దగ్గర మాత్రము ఒకవేళ వాళ్ళు కాకుండా ఇంకెవరైనా కానీ అయితే మాత్రం వాళ్ళని రాళ్లతో కొట్టడము, అమ్మనాభూతులు తిట్టడము. అసలు మనం కానీ చూసామంటే ఖచ్చితంగా కన్ఫామ్ ఎవరైనా కానీ చెప్పేది, ఒరే పిచ్చోడితో ఎందుకు పెట్టుకుంటారు అంటారు. కానీ అతను గొప్ప అవధూత, చాలా గొప్ప అవధూత. అనుభవంతో చెప్తున్నాను, నేను కళ్ళతో చూశాను, నేను స్వయంగా అనుభవించాను. అతని యొక్క సందేశాలని కొన్నిటిని నేను అనుభవించని చెప్తున్నాను. దాని గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుంటాం. అలా మహాత్ముల యొక్క, ఇప్పుడు ఇంకా ఆయన పేరు వచ్చి గోతాల స్వామి. ఎందుకంటే ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు, ఏ కులమో తెలీదు, ఏ మతమో తెలీదు, కేవలం ఒక గోతం తన తల మీద పెట్టుకుని కూర్చో ఉంటాడు కాబట్టి ఆయన గోతాల స్వామి అని పేరు ఇచ్చేశారు. అలానే మహారాష్ట్రలో గడ్గే మహారాజ్ అని ఒక అతను ఉండేవాడు. ఎందుకు అతనికి ఆ గడ్గే మహారాజ్ అనే పేరు వచ్చిందంటే,
ఈ రంగురంగుల గుడ్డలని కుట్టుకొని డ్రెస్ గా ధరించేవాడు. అంటే విచిత్రమైనటువంటి ఒక షర్ట్ అనమాట. అంటే పైన వేసుకున్నటువంటి గుడ్డలు ఎలా ఉంటాయంటే రంగురంగులు చిన్న చిన్న గుడ్డలన్నింటినీ కలిపి కుట్టి పైన వేసుకునేవాళ్ళు. దాన్ని గోదాడి అంటారు. ఆ గోదాడిని ధరిస్తాడు కాబట్టి అతనికి గడ్గే మహారాజ్ అనే పేరు వచ్చింది. అతను ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎక్కడ ఏ ప్రాంతమో తెలీదు, ఏ కులమో తెలీదు, ఏ మతమో తెలీదు. అతను మాత్రం ఎప్పుడు పాండురంగ నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. పాండురంగ అని పాండురంగని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. చేతిలో ఒక పొడవాటి కర్ర ఒకటి ఉండేది. ఆ కర్రకి ఒక ఇనుప అదేమంటారు ఒక కవచం అనేది వేస్తుంటుంది అనమాట. కింద అరిగిపోకుండా కవచం ఉంటుంది కదా, ఆ కర్ర మాత్రం చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతుండే అతని యొక్క పని ఏంటంటే, అంటే ఎటువంటి ఒక కార్యాన్ని మీద ఉన్నాడంటే, ఎక్కడెక్కడైతే గ్రామాలలో పేదవాళ్ళు అభాగ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవత్ తత్వాన్ని, దైవత్వం గురించి, ముఖ్యంగా పరిశుభ్రతలో భగవంతుడున్నాడనేటువంటి ప్రచారం చేసేటువంటి వ్యక్తి. మీరు ఇంటా బయట, మీ శరీరం బయట, మీ శరీరం లోపల కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే భగవంతుడి యొక్క అనుగ్రహము, భగవంతుడి యొక్క దర్శనము, అదే విష్ణుమూర్తి అని ప్రచారం చెప్తూ వచ్చేవాడు. ఇలా తన అన్ని దగ్గరలకు కాలినడకనే తిరుగుతూ గ్రామాల తిరుగుతూ చెప్తూ వచ్చేవాడు. ఈ జ్యోతీంద్ర తారకాడికి అతను పరిచయం అయ్యాడు. ఎవరు? గర్గే మహారాజు పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్యన చాలా కాలం పాటు సంభాషణ జరిగేది, అనుభవాలు జరిగేది. తనకు ఎవరైతే గర్గే గారు జ్యోతీంద్ర తారకాడు గారి ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా తనకు ఉన్నటువంటి అనుభవాలు, అక్కడ జరిగినటువంటి విశేషాలు, చుట్టుపక్కల అటువంటి పేదవాళ్ళకి కావాల్సిన విశేషాలు, ఈ యొక్క గర్గే గారి ద్వారా ఇతను కూడా చాలా అనుభవాలను తెలుసుకున్నాడు. భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడి లీలలు ఎలా ఉంటాయి, భగవంతుడి యొక్క అనుగ్రహాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే మన జ్యోతీంద్ర గారికి మొదటి డౌట్స్ ఎక్కువ కదా, ఆధ్యాత్మిక అనుభవాలు తెలుసుకుంటూ వచ్చేవాడు. ఒకరోజు గడ్గే మహారాజ్ గారు, నువ్వు పాండురంగాన్ని చూస్తావా అని అడిగాడు. ఇతనేమనుకున్నాడు, పండరీపురం పోయి పాండురంగ విగ్రహాన్ని దర్శించడమే కదా, చూస్తాను అన్నాడు. సరే పండరీపురం యాత్రకి పోదాం, వస్తావా అన్నాడు. సరే వస్తాను అన్నాడు. అయితే ఒక్క కండిషన్ పెట్టాడు, నువ్వు సాధారణమైనటువంటి నాలాంటి యాత్రికుడిగా నువ్వు రావాలి. నీకున్న భోగభాగ్యాలు కావచ్చు, లేదంటే వసతులు కావచ్చు, ఏవి నీ వెంట పెట్టుకొని రాకూడదు అన్నాడు. సరే అన్నాడు. ఎందుకనంటే ఇతను ఆల్రెడీ ధనవంతుడు. జ్యోతీంద్ర తారకడ్ గారు ధనవంతుడు. తను పండరీపురం పోవాలనుకుంటే ఈ ఎద్దుల బండినో ట్రైను బుక్ చేసుకొని ఇతను మన గర్గే మహారాజ్ గారిని తీసుకొని వెళ్ళొచ్చు. అలా కాకుండా కాలినడకన బొంబాయి నుంచి పండరీపురానికి కాలినడకన వెళ్ళాలి. సాధారణమైన భక్తుడు, ఎటువంటి లగేజో ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఒక సాధువులాగా, సాధారణమైన వ్యక్తిలాగా వెళ్ళాలి. ఇతను నాకు ఒక మంచి అనుభవాలు కలుగుతాయనేసి సరే అన్నాడు. ఇద్దరు బయలుదేరారు. గ్రామాలకి వెళ్తూ ఉన్నారు ఇద్దరు కలిసి. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలుస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే బాగా పేదవారిగా ఉన్నారో, అంటే ఎక్కడైతే శుభ్రత లేకుండా ఉన్నదో వాళ్ళందరికీ ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ దైవత్వం అంటే ఏంటి, పరిశుభ్రం అంటే ఏంటి, పరిశుభ్రతలోనే భగవంతుడు ఉంటాడనేటువంటి విషయాన్ని వెల్లడి చేసుకుంటూ ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి అలా దాటుకుంటూ వెళ్తే లాస్ట్కి పండరీపురానికి వచ్చి చేరారు. సరే పండరీపురంలో ఇసుక ఉండేటువంటి ప్రదేశంలో ఒక గుడారాన్ని మొత్తం మీద ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు రాత్రి అయింది. 3 పడకలు ఏర్పాటు చేశారు గర్గే మహారాజ్ గారు. ఈ మన జ్యోతీంద్ర తారకాడికి డౌట్ వచ్చింది, ఇదేంది మనం ఉండేది ఇద్దరమే కదా, 3 పడకలు ఎందుకు మహారాజ్ అన్నాడు. అంటే అప్పుడు చెప్తాడు జ్యోతీంద్ర తారకాడికి గర్గే మహారాజ్ గారు, నా స్నేహితుడు ఒకడున్నాడు, నేను ఎప్పుడు పండరీపురం వచ్చినా కానీ సరే నాతో కూడా ఉండి మాట్లాడి వెళ్తూ ఉంటాడు, రాత్రి అంతా నాతోనే ఉంటాడు, ఉదయాన్నే వెళ్ళిపోతాడు తను, అంటే పొద్దు రాకముందే వెళ్ళిపోతాడు అని చెప్తాడు. సరేలే అని చెప్పేసి వస్తాడేమో, వాళ్ళ ఫ్రెండ్ ఏమో వచ్చి పడుకుంటాడేమో అనేసి ఇతను కూడా సరే అన్నాడు. ఇతను వెయిట్ చేస్తుంటే నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు గర్గే మహారాజు. ఇతను వస్తాడని వెయిట్ చేస్తాడు. ఎందుకంటే తిరిగి వచ్చారు కదా, అంటే కాలినడకన వచ్చారు కదా, బాగా అలిసిపోయి ఉన్నాడు, నిద్ర పట్టేస్తుంది, కునుకుపాట్లు పడతా ఉన్నాడు. ఈయన మహారాజు ఏమో రాలేదు, ఆయన పోయిన అతను రాలేదు. ఇతను అలా నిదానంగా నిద్రలో జారుకోగానే ఇది అలికిడి వినిపించింది. ఏందని కళ్ళు తెరిచి చూస్తే ఒక నల్లటి రూపం, మంచి దారుఢ్యంగా ఉన్నటువంటి ఒక రూపం,
దోవాత కట్టుకొని పైన ఒక నల్లటి కంబలి వేసుకొని భుజం మీద, ఆయన కళ్ళు అంటే తేజస్సుతో ఉన్నాయి, కానీ ఎర్రగా కమిలు ఉన్నాయి. అటువంటి ఒక వ్యక్తి పక్కన గర్గే మహారాజ్ గారు. ఇద్దరు లోపలికి వచ్చారు, ఆ గుడారం లోపలికి వచ్చారు. ఇతనికి ఒక్కసారిగా జల్లనింది. ఎందుకంటే అప్పట్లో అలా ఎవరుంటారంటే ఆ రూపంతో బిల్లులు అనేటువంటి ఒక జాతి వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఆ బిల్లులు అనేవాళ్ళు ఎవరంటే ఈ దారి దోపిడి అంటారు కదా, దారి దోపిడి, మనిషిని చంపేసి దోచుకునేటువంటి ఒక రకమైనటువంటి దొంగలు, అటువంటి వాళ్ళు అన్నమాట. అతనేమో వచ్చాడేమో అనేటువంటి ఒక భయం ఇతనికి కలిగింది. వాళ్ళు ఏమైనా వచ్చారేమో అనే భయం కలిగింది. సరేలే, పక్కన వచ్చి గర్గే మహారాజ్ గారు ఉన్నారు కదా, సరేలే అని చెప్పేసి చూశారు. సరే నాయన నువ్వు పడుకో, మేము కాస్త బయట తిరిగేసి మళ్ళీ వచ్చి పడుకుంటా ఉన్నారు. ఇతను మొదలే మంచి నిద్రలో ఉన్నాడు, కళ్ళు తెరిసాడు, వీళ్ళిద్దరిని చూశాడు. వాళ్ళు నువ్వు పడుకోలే, మేము అట్లా బయట తిరిగేసి వస్తాంలే అన్నారు. సరే ఇతను పడుకునేసాడు. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు. ఆ గుడారం నుంచి బయట వెళ్ళేసి అలా తిరుగుతున్నారు, బయట వచ్చి తిరుగుతామని చెప్పి బయట వెళ్ళారు. పొద్దున్న తెల్లారిపోయింది. తెల్లారిపోయేటప్పటికి నిద్రలేసి చూస్తే గర్గే మహారాజ్ పడుకోవడం, వీళ్ళిద్దరే ఉన్నారు. అక్కడ ఆ బిల్లుడు లేడు, అంటే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే వస్తాడో ఆ వ్యక్తి లేడు. ఇతను లేచి టీ తీసుకొని మహారాజ్ గారిని లేపి మహారాజ్ గారికి టీ ఇచ్చి, మహారాజ్ గారు రాత్రి వచ్చిన వ్యక్తి ఎవరు, ఏమైపోయాడు, లేడు అన్నాడు. అతను తెల్లారితోనే వెళ్ళిపోయినాడు గుడికాడికి, అతనికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అందువల్ల వచ్చేసి పాండురంగుడి గుడికి వెళ్ళిపోయినాడు అన్నాడు. ఇతనికి అర్థం కాలేదు. ఎవరు వచ్చింది రాత్రి అని అడిగాడు. ఎవరో కాదు, వచ్చింది పాండురంగడే వచ్చాడు అని ఒక్కసారిగా అమ్మ బాబోయ్ అనిపించింది. అదే రాత్రి ఏ రూపంతో అయితే ఉన్నాడో, ఎలా అయితే తన దర్శనం చేసుకున్నాడో, పాండురంగని నల్లటి స్వరూపంగా, ఆ ముఖం ఎర్రటి కళ్ళతో, ఆ దోవాత కట్టినటువంటి పాండురంగని దర్శనం చేసుకున్నాడు. ఇతని గుడికి వెళ్ళినప్పుడు పాండురంగని యొక్క విగ్రహము అలంకరణలన్నింటినీ తొలగించేసి ఉంది. ఇతను పోయి ముందర నిలబడితే రాత్రి ఏదైతే చూశాడో ఆ స్వరూపం సాక్షాత్ అదే స్వరూపం విగ్రహ రూపంలో ముందర కనిపిస్తుంది. భగవంతుని వేల కోట్ల సార్లుగా నమస్కారాలు చేసుకొని ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రార్థనలు ఇంకా ఒకటి కాదు అన్నీ చేసుకొని తన గొప్ప అనుభవాన్ని గర్గే మహారాజ్ ద్వారా పొందడం అనేది జరిగింది. ఈ గర్గే మహారాజ్ కూడా వచ్చేసి మళ్ళా వాళ్ళు బాంబేకి వచ్చిన తర్వాత ఒక చాలా రోజులు గడిచిన తర్వాత ఒకనొక రోజు వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన కర్ర మర్చిపోయి వెళ్ళిపోయినాడు, పెట్టేసి వెళ్ళిపోయినాడు. వీళ్ళేమనుకున్నారు, గర్గే మహారాజు కర్ర వదిలేసి వెళ్ళిపోయినాడేమో అని చెప్పి ఆ గర్గే మహారాజు కోసం వెతకడం మొదలు పెట్టారు. కానీ ఆయన ఎక్కడికి పోయినాడో ఏమని ఎవరికి తెలియదు. కానీ ఆయన కర్ర అదే ఆయనకు చివరిసారి వాళ్ళ ఇంటికి రావడము, ఆయన గుర్తుగా ఆ కర్రని జ్యోతింద్ర తార్కాడ్ గారి ఇంట్లో వదిలి వెళ్ళడము, ఆ కర్రని ఈ రోజుటి వరకు కూడా వాళ్ళు పూజిస్తూ ఆయనకు గుర్తుగా చందనపు మండపం దగ్గర ఉంచి పూజిస్తూ ఉన్నారు. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, భక్తులైన మీరు సపోర్ట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, భక్తిని బలపరచండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సాయిరామ్.